అందరూ అంటున్నారు డెలివరీ తర్వాత మతిమరుపొస్తుంది, మతిమరుపొస్తుంది అని. ఎందుకొస్తదండి మతిమరుపు? నాకు రాలేదే మతిమరుపు. హ్మ్. ఇంతకీ దివానెక్కడ పెట్టాను? ఆ! హా! అవును. ఇంతకీ రబ్బర్ బ్యాండ్ ఎక్కడ పెట్టా? రబ్బర్ బ్యాండ్ ఏది? అయ్యో! ఈ రోజు గూడా ఇంతేనా జడ? హ్మ్. డాక్టర్లు చెప్పినట్టు అన్ని ఫుడ్‌లు తీసుకోండి. పథ్యం మాత్రం అస్సలు చేయకండి. ఇంట్లో పెద్దవాళ్ళు అలానే అంటారు. మీరు మాత్రం అస్సలు పథ్యం చేయకండి. ఏంటమ్మా గోల? ఏం కూర? నిన్న దొండకాయ ఫ్రై ఉంది కదా! దానికి తోడు రసం చేసేయి సరిపోతుంది. దొండకాయ ఫ్రై, రసం చాలు. ఇంకొక నెల వరకు అదే తింటా నేను. ఎవరు చెప్పారండి డెలివరీ తర్వాత పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఉంటుందని? ఊరికే అరుస్తారు, ఊరికే కోపడతారని ఎవరు చెప్పారు? నేను లేనే. నేను చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నానో, ఎంత హ్యాపీగా ఉన్నానో. ఏంట్రా నీ గోల? ఊరికే అరుస్తా ఉంటావు ఇంట్లో. సైలెంట్‌గా ఉండలేవా కాసేపు కూడా? పిల్లలకి డైపర్‌లు అస్సలు వేయకండి. క్లాత్సే యూజ్ చేయండి. డైపర్‌లు అసలు మంచిది కాదు. ర్యాషెస్ వస్తాయి. ఇదేంటా అనుకుంటున్నారా? నాకర్థమైంది. నేను జస్ట్ ఎప్పుడన్నా ఒక్కసారి ఏస్తాను. నెలకి జస్ట్ 30 రోజులు మాత్రమే ఏస్తాను. ఇంకస్సలు వేయనండి. పిల్లలకి పౌడర్‌లు, కాటుక ఇలాంటివి అస్సలు వాడకండి. అర్థమైందా? ఇదేంటా అనుకుంటున్నారా? అర్థమైంది. అర్థమైంది. నేను జస్ట్ ఇక్కడొక చుక్క, అండ్ ఇక్కడొక చుక్క, ఇక్కడొక చుక్క అంతే. అండ్ అరికాళ్ళలో ఈ కాలుకో చుక్క, ఈ కాలుకో చుక్క, నా అరచేతిలో ఒక చుక్క. అంతే ఎక్కువ అస్సలు పెట్టనండి. పెట్టకూడదలా. పిల్లలకి కాటుక చాలా డేంజర్ అండి. చంటి బిడ్డలకి అస్సలు ఫోను చూపించకండి. అర్థమవుతుందా? అస్సలు ఫోను చూపిస్తే వాళ్ళ కళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతాయి. ఏంటి? దొంగ మొహం దాన అలా చూస్తున్నావు ఫోన్ని? ఆ! రీడు. పిల్లల్ని అస్తమానం ఎత్తుకొని ఉండకండి. ఎత్తే అలవాటయిపోతారు. డాక్టర్లు అలానే చెప్తారు. పిల్లల్ని ఎత్తుకోండి. తల్లికి, బిడ్డకి బాగా బాండింగ్ ఉంటుంది అని. మీరు మాత్రం అస్సలు ఎత్తుకోకండి. అమ్మో! బాగా ఎత్తే అలవాటయిపోతారు. మదర్‌కి, బేబీకి బాండింగ్ ఉంటుందని డాక్టర్లు అలానే చెప్తారండి. మీరు మాత్రం అస్సలు ఎత్తుకోకండి. నేను ఇలా ఎప్పుడైనా ఒకసారి ఎత్తుకుంటా అంతే. అమ్మా! దీన్ని తీసుకోవే. గంట నుంచి ఎత్తుకొని, ఎత్తుకొని చెయ్యి లాగుతుంది. మమ్మీ దగ్గరికెళ్తావా? వెళ్ళు. చంటి బిడ్డలకు పాలిచ్చేటప్పుడు కేవలం కూర్చొని మాత్రమే పాలివ్వాలి. పడుకొని అస్సలు పాలివ్వకూడదు. అర్థమవుతుందా? సరేమ్మా చూడు చూడు. ఇప్పుడే పాలు తాగింది. చంటి బిడ్డల్ని ఎక్కువ ఫొటోస్, వీడియోస్ తీయకండి. ముఖ్యంగా నెల నెల ఫోటోలు తీస్తారు చూడండి. అలా అస్సలు చేయకండి. అర్థమవుతుందా? తేజు అది కదిలించక తేజు. చెల్లికి ఫోటోషూట్ కోసం అని పెట్టా తేజు. ఎవరు చెప్పారండి డెలివరీ అయిన తర్వాత ఫ్రీ టైం ఉండదు, బేబీతోనే టైం సరిపోతుంది, కనీసం స్నానం చేయడానికి కూడా టైం ఉండదని ఎవరు చెప్పారు? అలా ఏం ఉండదు. నన్ను చూడండి, నేను డైలీ స్నానం చేస్తాను. పొద్దున సాయంత్రం రోజుకి 2 సార్లు స్నానం చేస్తాను తెలుసా? ఒకసారి స్నానం చేసి 3 రోజులైంది. ఇవాళన్నా చేస్తావా చేయవా? రేపు చేస్తాలేమ్మా. పాలిచ్చే తల్లులు ముఖ్యంగా తీసుకోవడం ఫుడ్ ఏంటంటే హైగా షుగర్స్ ఉన్న ఫుడ్, అంటే కేక్స్, కూల్ డ్రింక్స్, థమ్స్అప్, సెవెన్ అప్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి అస్సలు తీసుకోకూడదండి. తేజు కేక్ కొనుక్కొచ్చా బయటికి వెళ్ళినప్పుడు, దా తిందాం. అక్కడ థమ్స్అప్ ఉంది, అది కూడా తీసుకుంటా తాగుదాం. కేక్స్ ఒకటి ఉంది. దా, దా, దా. ఎవరన్నారండి బాలింతున్న ఇంట్లో బట్టలు మడతేసుకోరు, ఎక్కడ పడితే అక్కడ కుప్పలు కుప్పలుగా ఉంటాయని? మా ఇంట్లో చూడండి ఎలా ఉన్నాయో. అయ్యో చూడండి, అవన్నీ నేను మడతేసే పెట్టాను. అన్నీ నేను మడతేసే పెట్టా అండి. కాకపోతే కొంచెం అటు ఇటుగా అయ్యాయి అంతే. ఇక్కడ చూడండి కుర్చీలు ఎంత బాగా మడతేసి పెట్టాను. కొంచెం అటు ఇటుగా అయ్యాయి అంతేనండి. చూడండి ఎంత బాగా మడతేసాను. ఏంటి బాబు అన్న ఇంకోసారి కొంచెం అటు ఇటుగా అయ్యాయి అంతేనండి. ఏ పీసు మిఠాయి తీసుకొచ్చా తింటావా? ఏంటి తినేది? నేను ఆ పిల్లకి పాలు ఇవ్వాలి. ఇలాంటి చెత్త ఫుడ్ తింటే చాలా డేంజర్. అవి అసలు మంచిదే కాదు. నేను అసలు అలాంటివి అస్సలు తిన్ను. మీరు కూడా ఎవ్వరు తినకండి. ఇలా రోడ్ సైడ్ అమ్మే పీచు మిఠాయిలు అస్సలు తినకండి. ఆ పీచు మిఠాయి ఎటు చేసిరా? అదేంటే ఇందాకేమో రోడ్ సైడ్ ఫుడ్ ఇలాంటివి నేను తిన్నా, మీరు కూడా తినకండి అని చెప్పా. అది నిన్నరా